హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఒక చెట్టు పెరగాలంటే గాలి, నీరు, ఎండ కావాలి. ఆ చెట్టు పూలు పూయాలన్నా, కాయలు కాయాలన్నా వీటి అవసరం చాలా ఉంటుంది. అంటే ఆ చెట్టుకి ఆ మూడు చాలా అవసరం. వానదేవుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు, ఈ ముగ్గురు కావాలి. ఒకవేళ వాటిల్లో ఏవి కరుణించకపోయినా ఆ చెట్టుకి కనీసం కాసిన నీళ్లు పోయాలన్నా మానవ సహాయం కావాల్సి వస్తుంది. అప్పుడు ఆ చెట్టు బాగా ఎదగటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మానవ జీవితం కూడాను. నా బతుకు నేను బతకగలను, నాకు ఒకటి సహాయం అవసరం లేదు అని అనుకుంటే ఒంటికాయ సొంటి కొమ్మలా మారిపోతే ప్రతి మనిషి అవస్థల పాలవ్వాల్సి వస్తుంది. అంటే ప్రతి విషయానికి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటే నా జీవితం హాయిగా సరిపోతుంది అనుకుంటే సరిపోదు. ఒకరికొకరు సహాయం చేసుకొని పరస్పర అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రతి వారి జీవితం సుఖ సంతోష ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటుంది. ఇగో ఇలా కాయలు కాసే చెట్టులాగా మనిషి జీవితం చాలా ఆనందంగా హాయిగా సాగుతుంది. అలా కాకుండా పోతే మనిషి జీవితం అనేది ఎలా ఉంటుందంటే నీరు లేక ఎండిపోతున్న, ఇగో ఇప్పుడు కనపడుతుంది చూడండి, ఈ చెట్టులాగా తయారవుతుంది ప్రతి మనిషి జీవితం. అందుకే ప్రతి మనిషికి ఇంకో మనిషితో అవసరం అవుతుంది. ఒక కారు నడవాలంటే పెట్రోల్ కావాలి, టైర్లో గాలి ఉండాలి. అట్లాగే దాన్ని నడిపే ఒక డ్రైవరు కావాలి, లేకపోతే కారు అలాగే ఉంటుంది. ఒకటికి ఒకటికి పరస్పర అవగాహన చేసుకుంటే ప్రతి మనిషి కూడా వారి జీవితం చాలా హాయిగా ఆనందంగా సాగుతుంది. అలా కాకుండా పోతే ఇదిగో నీళ్ళు లేక ఎండిపోతున్న ఈ చెట్టులాగానే తయారవుతుంది ప్రతి మనిషి జీవితం. దీంట్లో పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా బతికితే ప్రతి వారి జీవితం ఇదిగో ఇలా ఏపుగా పెరిగి చెట్టులాగా తయారవుతుంది. ఇదే ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న చిన్న సందేశం.